ఇప్పటికీ నేను అంటే అలా ఏదో హీరోయిన్ అనే ఒక విషయం మాత్రం కాదు నా లైఫ్లో. నా మ్యారేజ్ కానీ నా పిల్లలు పుట్టడానికి కానీ ఇవన్నీ నాకు అన్నీ ఏది ఈజీగా దొరకలే. నా లైఫ్లో అన్నీ దొరికాయి, అన్నీ ఈజీగా దొరకలే. అన్నీ నాకు కొంచెం కష్టపడి దొరికింది, అంటే స్ట్రగుల్లోనే దొరికింది ఏదైనా నాకు. సో అందుకని నాకు ఆ వాల్యూస్ తెలుసు. ఆ వాల్యూ నేను ఎంజాయ్ చేస్తాను. మీ పర్సనల్ స్పేస్లో ఎలా మాట్లాడుతున్నారు చెప్పండి, అలా కష్టపడితే దొరికింది అనేది. సినిమా అనేది మాకు అర్థమవుతుంది. సో ఇప్పుడు మ్యారేజ్ అంటే వదిలేయండి, అది నేను ఇష్టపడి నేనే వెళ్ళాను చేసుకున్నాను. సో పిల్లలు అనేప్పుడు నాకు పిల్లలు కొంచెం లేట్ అయింది నాకు, అంటే మెడికల్ రీతిగా నాకు కొంచెం ప్రాబ్లం అయింది, నాకు పిల్లలు అవ్వలే. సో అలాంటప్పుడు కొంచెం దాంట్లో కూడా స్ట్రగుల్ అయ్యాను. అప్పుడు కూడా నేను దేవుడిని నమ్మాను. నమ్మితే ఎక్కువ ఎవరు ఏం చెప్తే ఆ ఉపవాసాలు ఉండడం, ఆ పూజలు చేయడం, ఏ గుడికి వెళ్తే చెప్తే ఆ గుడికి వెళ్ళేదాన్ని, ఎంత దూరం ఉన్నా సరే వెళ్ళిపోయేదాన్ని. నడిచి వెళ్ళమంటే నడిచి వెళ్ళిపోయేదాన్ని. ఇలా అన్ని వ్రతాలు చేసేదాన్ని, అన్నీ చేస్తే నేను ఒక్కడే అన్నది, నాకు ఒక్క బేబీ ఇవ్వు, అది బాబైనా సరే పాప అయినా సరే అని ఇలా అనుకుంటే నాకు 2 ఇచ్చేసాడు. ఫైట్ చేశారు గట్టిగా దేవుడితో మళ్ళీ ఈ విషయంలో కూడా. అందరూ అంటారు, నేను ఒక్కటే అడిగితే నీకు బంపర్ ఆఫర్ 2 ఇచ్చాడు దేవుడు నీకు అంటున్నారు. అంటే అలా ఉంటుంది. అంటే గట్టిగా నేను దేవుడి దగ్గర అడిగితే ఇచ్చేస్తాడు అనమాట.